నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవగలిగిన వారు ఎవరైనా చదివి సహాయం చేయండి. 33వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతున్నారు, జాగ్రత్తగా గమనించండి. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మంచితనమంతయు నీ ఎదుట నేను కనపరిచెదను. సాక్షాత్తు దేవుడు ఒక మనిషితో చేస్తున్న వాగ్దానమే కావచ్చు, ప్రమాణపూర్వకమైన మాటే కావచ్చు. నిశ్చయంగా నేను చేస్తాను, నిశ్చయంగా నేను ఇది చేయడానికి శక్తి కలిగిన వాడను, నా మంచితనమంతయు నీ ఎదుట నేను కనపరుస్తాను, నీకు బయలుపరుస్తాను, నువ్వు చూచేటట్లుగా చేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మోషే ఆ ఇశ్రాయేల్ ప్రజల నడిపిస్తున్నటువంటి ఆ దినాలలో మోషేకి కొంచెం మరి ఆయన ఏమన్నా ఇసుకుపడ్డాడమో, లేకపోతే ఆయన ఏమన్నా వారిని ప్రజల యొద్దకు నేను రాను అని అంటున్నాడో యేసు ప్రభు, లేకపోతే మోషే నీకు ఈ మాట విన్న ప్రజలు, లోబడినలోని ప్రజలు ఉన్నారు కదయ్యా, ఎందుకయ్యా వేస్ట్ అయ్యలు, ఎందుకయ్యా వద్దులయ్యా, మీరు కూడా చాలా అలసిపోతున్నంటే యేసు ప్రభు అంటున్నాడు, నా మంచితనమంతయు నేను వారి ఎదుట కనపరిచెదను. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మంచి అంటేనే దేవుడు, మళ్ళీ దానిలో మంచితనం ఏంటి? శిక్షించేవాడు దేవుడా? శ్రమల పాలు చేసేవారు దేవుడా? కష్టాల కొలిమిలో నెట్టేవాళ్ళు దేవుడా? దేవుడికి నమస్కారం చేయకపోతే చంపేస్తాడు అన్నవారు దేవుడా? ఆయన మనం పూజించకపోతే మనల్ని చంపేస్తాడు అని కోరేవాడు, రౌద్రం కలిగిన వాడు దేవుడా? కాదు. మంచి అనే పదానికి ఆయన చూసే పెట్టచ్చు పేరు. మంచి అంటేనే దేవుడు. ఇంత మంచివాడైన యేసయ్య తన మంచితనాన్ని ఎందుకు కనపరుస్తానంటున్నాడు? వారు ఎంతో విసిగిస్తున్నారండి, ఎంత విసిగిస్తున్నారంటే పుట్టిన పిల్లలు కూడా అంత విసిగించడం. ఒక్కొక్కరు జ్ఞానం తెలిసిన వారు, ఒక్కొక్కరు చాలా పెద్దగా ఎదిగిన వారు, అన్ని విషయాల్లో ఆరితేరినటువంటి వారు చాలా విసిగిస్తున్నారు. ప్రధానులే కావచ్చు, తెలియని వారే కావచ్చు. తెలిసిన వారు విసిగిస్తున్నారంటే, తెలియని వారు విసిగిస్తున్నారంటే అదొక లెక్క. పాపం తెలియదులేరా వాడికి, తెలియక మాట్లాడుతున్నాడు, తెలియక చేస్తున్నాడు అనొచ్చు. అన్నీ తెలిసిన వారు, అన్నీ అనుభవించిన వారు ఇసికిస్తే ఎలా ఉంటుంది? దానికి పెట్టిన పేరేంటి చెప్పనా? మీరు పెట్టిన పేరు చాదస్తం. హల్లెలూయా. ముసలోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు బాగా అన్నీ అనుభవించారు, అన్నీ చేశారు, అంతా వాళ్ళకి ఎంత తెలుసు, ఏం చేస్తే ఏం జరిగిద్దో కూడా తెలుసు వాళ్ళకి. అటువంటి వారు నిన్ను ఏ పొద్దు ఇసికిస్తా ఉన్నారు అనుకోండి, పద్దగా నీ మీద పడతా ఉన్నారు అనుకోండి, అప్పుడు నువ్వేమంటావు? ఈ ముసలిది నన్ను బాగా ఇసికిస్తుంది, చాదస్తం చావలేదు దీనికి. హల్లెలూయా. ఎంత చాదస్తం అండి, అంత చాదస్తం. వయసు పెరిగే కొంది చాదస్తం కూడా పెరిగిపోయింది. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారని ఆయన మంచితనాన్ని చూపిస్తానంటున్నాడు. గతంలో జరిగిన విషయాలు మనం తవ్వుకుంటే అక్కడ చెప్పబడే మాటలు ఏంటంటే, వారికి ఎంత అద్భుతాలు కనపరిచినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు వారికి కనపరిచినా వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? ఏం చేసావులే మాకు, అరే ఎర్ర సముద్రం 2 పాయలు చేసి నడిపించాను కదరా అంటే, నువ్వు మమ్మల్ని రక్షించడం, నిన్ను ఆరాధించుకోవడం నడిపించుంటావులే. అంత నిర్లక్ష్యం, అంత లోబడనలోని ప్రజలు ఏదో ఒక రకంగా దేవుని మీదకి విరుద్ధంగా విరుచుకుపడుతూ ఉన్నారు. ఎంత చేస్తూ ఉన్నా ఇరుచుకుపడుతూ ఉన్నారు. మీకు అర్థం కావడానికి ఉపమానం చెప్పనా? ఇప్పుడు నీ కన్నా కొడుకే ఉన్నాడు అనుకోండి, చిన్నపిల్లోడు.
వాడికి నువ్వు చక్కగా పండగ వచ్చిందిరా, మన పండగ కాదులే అనకపోయినా, ఏదో మన పండగ కాకపోయినా మొత్తం మీద పండగ వచ్చిందిరా, కొత్త డ్రెస్ కొనుక్కో అని చెప్పి మంచిగా డబ్బులు ఇచ్చి ఏ క్లాస్ మంచి బట్టలు కొనుక్కొచ్చి ఇచ్చావు అనుకోండి, వాడు ఆ బట్టలు చూసి నువ్వు ఎప్పుడు కొన్నా అంత ఖర్చు పెట్టి ఎవరికి బట్టలు నీకు కొనుక్కోలే, నీ భార్యకు కొనిపెట్టలేదు, నీ పిల్లలకు కొనిపెట్టలేదు, వాడికి కొనిపెట్టు. ఎందుకు? ఏదో పండగ కదా, పోనీలే పిల్లోడు అల్లరి చేస్తున్నాడు, కొంచెం కుదుట పడతాడని. వాడు వాటిని చూసి నాకు ఇది వద్దు, నాకు వాడు కొన్నదే కావాలా. ఎవడు? వాడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు వేసుకున్నదే కావాలా, వాడు తొడుక్కున్న షర్టే కావాలి, నాకు అద్దెస్తావా, నాకు వద్దు ఇది, అరే ఇది మంచి కాస్ట్లీదిరా, బ్రాండెడ్ రా, తీసుకోరా అంటే ఆహా నాకు వద్దు అని ఏడ్చి కింద పడి నేలను కొట్టి మూతిని బాలు కొట్టుకొని హల్లెలూయా మొత్తం మీద గందరగోళం చేస్తాడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితులు మీరు ఎలా ఉంటారు? లాగిపెట్టి ఈ విమానం మొత్తం మోగించరు, మోగించి అరవకుండా వేసుకోరా. పనికి మనోడా, కష్టపడి సంపాదించిన డబ్బులతో నీ గొనికొచ్చి తీసుకొచ్చి ఇస్తే నువ్వు చేసేది ఇదే అని పెట్ట 2 దెబ్బలు కొట్టవు. నువ్వు కష్టపడి కొని నీకు కాకుండా వారికి చేసి నువ్వు తృప్తి పడుతూ ఉన్నప్పుడు ఈ కొంతకాలంలోనే ఈ కొంచెం సమయంలో నీకే అంత బాధ ఇస్తే, ఆకాశాన్ని భూమిని సృజించిన వాడు యుగ యుగంలో సజీవుడైన యేసయ్య ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, అరణ్యంలో మన్నా చేత పోషించాడు, బండ నుండి నీరు తెప్పించాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చెప్పలేని ఊహించక, రాసిని కొన్నే రాయలేని బోల్డు, చాలా రాయలేదు, అన్ని కార్యాలు చేసి వారు నడిపిస్తే వారు ఏమంటారు తెలుసా? మాకొద్దు, మాకు దేవుడు కావాలి, మమ్మల్ని నడిపించేవాడు ఎవడు? మమ్మల్ని నడిపించేవాళ్ళు ఒకరు తయారు చేయి, అహరోన్ గారు మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుని చేయి. చూడండి, దేవునికి చాలా కోపం వచ్చేసింది. ఇంకా నేను వీళ్ళతో ఉండను, నాకు వీళ్ళు అవసరం లేదు, నేను రాను, మోసే నేను రాను, ఇక నాకు వద్దు వీళ్ళు. అసలు వీళ్ళు ఇక్కడి నుంచి అడుగు ముందుకు ఎలా పెడతాడో నేను చూస్తా, నేను లేకుండా వీళ్ళు ఎలా కదిలిపోతారో చూస్తాను, ఆ దేశంలోనికి వెళ్ళిన ఒక్కరిని కూడా తీసుకెళ్ళను నేను. హల్లెలూయా. ఏదో మిమ్మల్ని అన్నట్టు బాధపడతారేంటి? చెప్పండి అందరూ హల్లెలూయా. మీరందరూ పరలోకంలో కనపడతారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు రాకల్లో మిమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకున్న కాక ఆ రాజ్యంలోనికి, ఆ ప్రాంతానికి వెళ్ళి తీసుకురాను నేను. వద్దు మోషే, నువ్వు వెళ్ళిపో మోషే. లేదు అయ్యా, కొంచెం అయ్యా మీరు ఆలోచించండి, ఐగుప్తులో ఎన్ని కార్యాలు చేశారు మీరు అని ఆయన మంచితనం అంతా ఆయన గుర్తు చేసరికి ఆయన అంటాడు, నిశ్చయంగా ఇదిగో ఇక మీదట కూడా నా మంచితనాన్ని నీకు కనపరచదును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచితనాన్ని మన పైన కనపరుస్తాడు. ఏంటి ఆ మంచితనం ఏంటి? అసలు దేవుడే మంచోడు, అసలు మంచి అన్నదానికే దేవుడు ఈక్వల్ దేవుడు. ఇలా ఉన్నటువంటి ఈక్వల్గా ఉన్నటువంటి అసలు దేవుడు అంటేనే మంచోడు కాబట్టి దేవుడు అయ్యాడు. హల్లెలూయా. నీకులాగా నాకులాగా కోప్పడితే అవుతాడు దేవుడు? నీకులాగా నాకులాగా మూతి ముడుచుకుంటూ అవుతాడు దేవుడు? కాడు కదా. ఆరాధించకపోతే చంపేస్తాననే దేవుడు కాదు కదా మనం ఆరాధించే దేవుడు. నా కొరకు యాగాలు చేయకపోతే మిమ్మల్ని అందరినీ మట్టిపోలు చేస్తాననే దేవుడు కాదుగా మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మంచితనమంతయు ఆయన నీకు కనపరచునుగాక. ఆమేన్. ఏంటి ఆ మంచితనం? యోహాను సువార్తమానం 3వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. యోహాను సువార్తమానం 3వ అధ్యాయం 16వ వాక్యం. అదిగో చూడండి, ఆయన మంచితనం ఏంటంటే లోకముని ఎంతో ప్రేమించాడట. అసలు లోకంలో ఎవరిదండి? కామం, క్రోధం, మదమత్సర్యాలు, పాపము, ద్వేషము, కలహాలు, కోపము, పిరికితనము, దొంగతనము, ఇంకా సో చాలా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఆ లోకాన్ని అంట ప్రభు ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుణ్ణి అర్థం కావట్లేదు, పెద్ద చదువు. కాగా విశ్వాసముంచు ప్రతివాడును
నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటి తెలుసా? లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో ఉన్నది కూడా ప్రేమించినట్టేగా. లోకాన్ని ప్రేమించాడు, ఆయన ఎంతో ప్రేమించాడు అని మనం చెప్పుకుంటున్నాము. ఆయన లోకాన్నే ప్రేమించాడు కానీ లోకంలో ఉన్నదాన్ని ప్రేమించాల. ఆయన లోకములో ఉన్న లోకాన్ని ప్రేమించాడు కానీ లోకములో ఉన్న చెడుతనాన్ని ప్రేమించలేదు. ఆయన పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు. పాపాన్ని అసహించుకున్నవాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఆయన మంచివాడని, ఉన్నవాడని, అనువాడని రుజువుపరచుకోవడానికి. ఆయన ఎంతో మహోన్నతుడని, చాలా చాలా మంచివాడని తెలియపరచుకోవడానికి, నీ ఎదుట కనపరచుకోవడానికి మాత్రమే ఆయన ప్రేమించాడు. హల్లెలూయా. ప్రేమించిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమించిన దేవుడు అంటాడు, కాగా ఇది జరిగింది కదా, ప్రేమిస్తున్నాడు కదా, ప్రేమిస్తున్నావు అమ్మా అన్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నా, నువ్వు చాలా బాగుంటావన్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు అనుకో, ఏంటండి అప్పుడు ఏం చేస్తారు? వాట్ ఈస్ అంటే నాకేంటి నువ్వు ప్రేమిస్తున్నావు, సరే నీ ప్రేమ ఎలా చూడాలి? నేను కనపరచు, గిఫ్ట్ బహుమానాలి, లేదా నక్లేసుకొని అండి. భార్య భర్త దగ్గరికి వెళ్ళి ఏమంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మొగానికి ఒకరోజు కూర సరిగ్గా చేసింది లేదు, నన్ను ప్రేమిస్తున్నాను అంటాను. మళ్ళీ లేదా భర్త వచ్చి ఏమండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే, సో అంటే పెద్దగా ప్రేమించేవులే, పండగ వస్తుంది ఏమి లేవు, లేకపోతే ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్ళావా, ఎప్పుడన్నా ఏదన్నా కొనిచ్చావా, లేకపోతే నువ్వంటూ సుకుమారంగా తిరిగి నన్ను ఏమన్నా మంచిగా చూసుకున్నావా, ఏనాడు కన్నీళ్ళు పెట్టుకొని ఉంచావు, ఎప్పుడు చూసినా అనుమానమే, నీ అనుమానం నువ్వు తగలయ్యా. హల్లెలూయా. నేను అనలేదు, పెద్దలు అన్నారు, నేను చెప్తాను, నాకెందుకు బాధ. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమించాడు. ప్రేమించిన దానికి నిదర్శనం ఏంటి? ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కాగా నేను ప్రేమించాను కనుకనే ఇదిగో నా అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాను. హల్లెలూయా. ఆయన ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి నా దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా ప్రతి పాపికి విమోచన కలుగుతుంది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడిగానే వచ్చాడు, పరిశుద్ధుడిగానే జీవించాడు, పవిత్రుడిగానే బతికాడు, పరిశుద్ధుడిగానే మరలా తిరిగి లేచాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన యేసయ్య ఏం చేశారంటే, ప్రతి మనిషి పాపంలో పుట్టి, పాపములో పెరిగి, పాపంలోనే మరణిస్తూ ఉన్నాడు. తెలిసి తెలియని భక్తి చేసి నరకానికి తనను పాత్రుడిగా చేసుకుంటున్నాడు. అసలు నిజ దేవుడు ఎవరు? రక్తం ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు. పాపం నుంచి విడుదల పొందాలంటే రక్తం కావాలి. అది కోడెల రక్తమా, ఎడ్ల రక్తమా, మేకల రక్తమా? ఏ రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది? నన్ను అడిగితే నేను చెప్పే మాట ఏంటి తెలుసా? నాకు తెలిసిన మాట ఏంటి తెలుసా? యేసు రక్తం మాత్రమే పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. శబ్దం అందరూ ఉజ్జంగా హల్లెలూయా. యేసు రక్తం మాత్రమే పవిత్రపరుస్తుంది. యేసు రక్తం మాత్రమే పాపం నుంచి ఒక మనిషిని విడుదల చేస్తుంది. ఆయన రక్తంలో అంత శక్తి ఉన్నది. ఆయన రక్తం మనల్ని విడిపించగలదు, పవిత్రపరచగలదు, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలదు. కనుకని ఆయన అంటాడు, నా అద్వితీయ కుమారుని వలన పుట్టిన వారిని అందరినీ ఏమంటాడండి? నా అద్వితీయ కుమారునిగా పుట్టిన, కింద పుట్టినట్లు ఏముందక, జనతైక కుమారునిగా ఆయన పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. ఆ యేసు ప్రభు ద్వారా పుట్టిన మనము ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన ద్వారా పుట్టాం కదా, మనం ఆయనలో ఉంటున్నాం కదా, ఆయన చెప్పే బోధ వింటున్నాం కదా, ఆయనలోనే అనుసరిస్తున్నాం కదా. దెబ్బ తగిలిన వచ్చే మాట యేసయ్యే,
కష్టం వచ్చినా వచ్చే మాట యేసయ్యే. ఏంటండి, కన్నీరు వచ్చినా వచ్చే మాట యేసయ్యే. నీకు ఎవరు దిక్కుతొచ్చి ఎవరు మాట్లాడినప్పుడు నీకు గుర్తొచ్చేది యేసు ప్రభే. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచితే ఆయన నీకు నిత్య జీవం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యేసయ్య దేవుని యొక్క మంచితనం ఏంటి? ఆయన యందు పుట్టినటువంటి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచు, వానికి నిత్య జీవం ఇస్తానని. ఏంటంట? నిత్య జీవం. పక్కూరు కాదు. హల్లెలూయా. చెప్పరేంటి? అమెరికాలో ఇల్లు కాదు, లేకపోతే గుంటూరులో ఫ్లాట్ కాదు, ఇస్తానంటుంది నిత్య జీవం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అసలు నిత్య జీవంలో నిరంతరం జీవించే భాగ్యం మనకిస్తానంటున్నాడు. వాస్తవం చెప్పాలంటే మనం అసలు ఇశ్రాయేలుమే కాదు, అన్య జనులు, అన్యులమైనటువంటి మనల్ని, పాపంలో పడిపోతున్న మనల్ని, పాపంలో నశించిపోతున్న మనల్ని యేసు ప్రభు ద్వారా ఆయన కార్చిన ఆ శిలువ మీద కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తము ద్వారా మనల్ని విడిపిస్తూ, మనల్ని కడిగి శుద్ధి చేసి ఇదిగో నడిపిస్తూ ఉన్నాడు. అయ్యో ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ ఏమైపోతారో అని చెప్పి, ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారని చెప్పి తనకు అద్వితీయ కుమారునిగా ఆయనే మన కొరకు వచ్చి రక్తాన్ని కార్చి రక్షణ దయచేశాడు. చాలామందికి తెలియదు ఈ మాట. దేవుడు ఎంత మంచి, దేవుడు ఏం చేశాడు. దేవుడు ఎంత మంచివాడంటే క్షణికమైన క్షణభగ్రమైన నీ జీవితాన్ని, నీటి మీద ఆవిరి వంటి నీ జీవితాన్ని నిత్య జీవంగా మార్చే శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన అంత మంచివాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, యెహోవా చాలా మంచివాడు అని చెప్పండి. ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా చాలా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఆయన చాలా మంచివాడు, ఆయన కృప నిరంతరం నీకుండి నిత్య జీవం చేర్చునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ చెప్దాం ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అసలు మంచి అంటేనే దేవుడు, చెడు అంటే ఎవరు? కొన్నాడు ఒక్కడే వాడు. మంచి అంటే దేవుడు. మరి హీరో పరిచయం అయినప్పుడు వీళ్ళని కూడా పరిచయం కావాలి కదా. మీకు అర్థమవుతున్నాయి నా మాటలో? మీ భాషలో చెప్తున్నా. మరి ఏం చేస్తాం? మీరు కిందకి వాతావరణం చల్లగా ఉంది, చక్కగా నాకు తెలిసి ఒక ముద్ద తినే వచ్చి ఉంటారు. నాకు తెలిసి కొద్ది కునిపాట్లు కూడుతుంటారు, చూసావా? కూరిపాట్లు పడుతుంటారే, నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు అదే తిని వచ్చి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా ఒక ముద్ద వేడివేడిగా, ఒక ముద్ద లేకపోతే మొగల పెట్టి ఒక ముద్ద వేసుకొని ఒక ముక్క వేసుకొని చక్కగా ఆహా నవ్వులుకుంటే సరదాగా వచ్చి ఉంటారు. దేవుడు చాలా మంచివాడు, చాలా మంచివాడు. అంతే. ఆయన మంచితనం అనేదే, మంచి అనేదే యేసు ప్రభుని చూసి పెట్టిన పేరు, ఆ దేవుని చూసి పెట్టింది. ఆయన చాలా మంచివాడు, అంతా మంచి చేశాడు. హల్లెలూయా. అన్ని రోజులను మంచిగానే చూశాడు. హల్లెలూయా. సోమవారం చేసి మంచి అన్నాడు, మంగళవారం చేసి మంచి అన్నాడు, బుధవారం చేసి మంచి అన్నాడు, గురువారం చేసి మంచి అన్నాడు, శుక్రవారం చేసి మంచిగానే ఉందన్నాడు, శనివారం చేసి మంచిగానే ఉంది, ఆదివారం చేసి సబ్బాత్ డే విశ్రాంతి తీసుకుని ఇది చాలా మంచి దినం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ దినంలోనే ఆశీర్వదించబడతారు మీరు. 6 దినాలు కష్టపడండి, 7వ దినం మంచి రోజు, చాలా మంచి రోజు వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించండి. చాలామంది కొన్ని కార్యాలు ప్రారంభించి, శుభకార్యాలే కానీ ఏదైనా కార్యాలు చెప్పేటప్పుడు అయ్యా మంచి రోజు చూసి పెట్టండి పాటగారు, ఇంకేడ మంచిదనమ్మా, యేసు ప్రభుత్వం మొత్తం కొట్టుకుపోయింది, అంతా మంచి అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నువ్వు మంచి చెడుల మధ్య ఉంటే అట్లా నిత్య జీవం ఆడ పొందుకుంటావు. నువ్వు నిత్య జీవం కావాలంటే ఆ మంచివాడైన యేసయ్య దగ్గర నువ్వు ఎలా ఉండాలి, ఆయన నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు, ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన ఏం మేలు చేస్తాడు. ఒక్క చిన్న మాట చదవండి. మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 7వ వాక్యం నుంచి చదవండి. మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 7వ వాక్యం నుంచి త్వరగా చదవాలి. అడగండి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడిగే ప్రతివాడు పొందుతాడు, వెతుకుతున్న ప్రతివాడికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడును. రొట్టె అడిగితే రాయి ఇస్తాడా? చేప అడిగితే పాము ఇస్తాడా? మీరు చెడ్డవారయ్యండి,
మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వగోరుచున్నారే, మీ పరలోకమందున మీ తండ్రి తనను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను అనుగ్రహించును. హల్లెలూయా. ఆయన అడిగే వారికి ఎలా ఇస్తాడంటే మంచి ఈవులు ఇస్తాడు. పాడైపోయి దేవుడు అసలు ఈవి అంటే ఏంటి అర్థం మీకు తెలియాలి. ముందు ఈవి అంటే ఏంటి చెప్పండి అందరూ. ఈవులు అనండి. ఆవులా? ఎక్కడున్నారు మీరు? ఈవులు అంటే ఆశీర్వాదం, లేకపోతే దీవెన, మేలు. ఈ 3 అర్థాలు పలుకుతాయి. ఈవి ప్రభు ఎంతో మంచి ఈవులు ఇస్తున్నాడట. లోకములో మంచి ఉంది, చెడు ఉంది. లోకములో మనం బ్రతకడానికి మనం తినే ఆహారం మొదలుకొని మనం చేసే ప్రతి కార్యం వరకు మంచి చెడు 2 కలిసి ఉన్నాయి. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? అవునన్న హల్లెలూయానండి. హల్లెలూయా. మంచి ఉంది, చెడు ఉంది. కానీ నా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన అంటున్నాడు, మీరు అడిగి వారి ప్రతి వానికి కూడా ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహించునుగాక, మంచి ఆశీర్వాదాలు మీకు దయచేయునుగాక, ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపునుగాక, మేలుతో మిమ్మల్ని నింపునుగాక, దీవెనలతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక, మంచి ఈవుల చేత మిమ్మల్ని పోషించునుగాక. ఆమేన్. ఇల్లు ఒక ఈవి, పొలం ఒక ఈవి, పశువులు ఒక ఈవి, పంట ఒక ఈవి, పిల్లలు ఒక ఈవి, గర్భఫలం అనేది కూడా ఈవే. ఆశీర్వాదం అది. నీ పిల్లలకు ఉద్యోగం రావాలంటే అది కూడా ఈవే, ఆశీర్వాదం. ఎంతో ఎంతో నిశ్చయంగా చాలా చూచి క్లారిఫై చేసి అంతా, ఒకవేళ శాస్త్రవేత్తలు పరీక్షించి ఇది చెక్కెడ్, ఇది ఓకే, ఇది దీన్ని వాడుకోవచ్చు అని చెప్పిన వస్తువులైనా పాడవచ్చు, కానీ నా ప్రభు మంచిదని చెప్పిన తర్వాత దానిలో చెడు ఉండదు. హల్లెలూయా. నా ప్రభు మంచి అని చెప్పిన తర్వాత దానిలో ఎప్పటికీ చెడు జరగదు. హల్లెలూయా. అది మంచిగానే ఉంటుంది. అంత మంచివాడు ప్రభు. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ప్రభుని అడగండి, ఆయన ఎంతో నిశ్చయంగా మీకు మంచి ఈవులను ఇస్తాడు. హల్లెలూయా. వెతకండి, ఆయన ఎంతో నిశ్చయంగా మంచి ఈవులు ఇస్తాడు. ఆయన ఎద్దకెళ్ళి ఆయన తలుపు తట్టండి, ఎంతో నిశ్చయంగా మంచి ఈవుల చేత నిన్ను పోషించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ మంచి ఈవులు అనుగ్రహించబడాలి. ఎవరికైనా ఆశే కదండి, దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే. ఊరికి వస్తున్న పులిహోర ప్యాకెట్ని వదిలిపెట్టాం. అలాంటిది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అబ్బాబ్బా, దేవుడు ఇస్తున్నాడు, గుళ్ళో ప్రసాదమయ్యా అని చెప్పేసి ఆవురావురమంటే తింటారు కదా మంచిగా. అలాగే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నారు అని అంటే ఎంత ఎంత ఆనందంగా ఉంటుంది. దేవుడు మంచి ఈవులు ఇస్తున్నాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు మంచి ఈవులు అనుగ్రహిస్తున్నాడంటే ఎంత ఆనందంగా మన హృదయం ఉప్పొంగిపోవాలి. విశ్వాసం ఉందా మీకు? విశ్వాసం ఉన్న వాళ్ళందరూ హల్లెలూయానండి. కొంతమంది ఏందోలేయా అంటున్నారు. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ హల్లెలూయానండి. అది కరెక్ట్. ఇప్పుడు లైన్లోకి వచ్చారు. మంచి ఈవులు ఇస్తాడంటే ఉప్పంగానే స్తోత్రాలు చెప్పాలి, కానీ ఒక్కరు స్తోత్రాలు చెప్పట్లే. మరి ఇదేమిందో అర్థం అవ్వచ్చు. ప్రభు మీకు మంచి ఈవులు ఇచ్చింది కాకంటే ఆమేన్ అంటే ఎంత బాగుంటుందండి. ఆరాధనే వేరుగా ఉంటుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో ఆ మంచి ఈవులు, ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు, ఆ మేలు మనం పొందుకోవాలంటే మనం ఏమై ఉండాలి? మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మొదట మనం ఏం చేస్తే ప్రభు మనకు ఆ మంచి ఈవులు అనుగ్రహిస్తాడు? మొదటగా చదువుతారా మీరు? నిర్గమకాండం 33వ అధ్యాయం 9-10 వాక్యాలు చదవండి. 32, 9, 10 సారీ 32, 10, 9, 10.
ఉమ్, ఆ, నీ కోపం మండనేలా చాలమ్మా. ప్రియమైన వర్లారా, మోషే ప్రజలను విడిపించి దేవుడు ఆ ప్రజలను తోడుకొని వస్తున్న సందర్భమే అది. వచ్చిన తర్వాత మోషేతో ఐగుప్తుకి వెళ్ళక ముందు ఒక మాట చెప్పాడు ప్రభు. ఏమని? మోషే, నువ్వు ప్రజలను తీసుకుని మరలా ఇదిగో ఈ సీనాయి పర్వతం మీదకి రా. నేను ప్రజలు నియమించబడే నియమాలు, విధులు, ధర్మశాస్త్రము, క్రమం నేను నేర్పిస్తాను. నేను నీకు అది అనుగ్రహిస్తాను. నువ్వు నా దగ్గరికి రా మరలా. మోషే అక్కడికి రాగానే మోషే దేవుడు చెప్పినట్లుగా ఆ పర్వతం మీదకి ఎక్కెళ్ళాడు. ఆ పర్వతం మీదకి ఎక్కి ఆ పర్వతం మీద దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం తీసుకుంటూ ఉన్నాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే, టూకీగా చెప్పుకొని ముందుకు వెళ్తాను. ప్రియమైన వారలారా, ఆ ధర్మశాస్త్రం తీసుకునే ఆ ప్రక్రియలో దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ఆ ప్రత్యక్ష గుడారం ఎట్ట కట్టాలి, ప్రత్యక్ష గుడారానికి ఇన్ని పడకలు ఉండాలి, ప్రత్యక్ష గుడారం బంగారంతో కట్టాలి, వెండి ఉండాలి, ఇత్తడి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో ఆవరణలో ఇత్తడి గంగాళం, బలిపీఠం ఉండాలి. పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసరికి దీపవృక్షము, సన్నిధపు రొట్టె బల్ల, ధూపవేదిక, ఈ 3 ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఓన్లీ ఒక మందస్సం మాత్రమే ఉండాలి. ఆ మందస్సులోనికి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. యాజకులు ఎలా ఉండాలి, యాజకుల వస్త్రక్రమం ఏంటి, యాజకులు ఎలా ప్రార్థన చేయాలి, ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో సేవ విధానం ఏంటి, అసలు సేవ ఎలా జరగాలి అనే విషయాలన్నీ బోధిస్తుంటే 40 రాత్రులు పగల గడిచిపోయాయి. హల్లెలూయా. ఆయన చూపిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. 40 రాత్రులు బాగా గడిచిపోయిన తర్వాత ఇక తిన్నగా పలకలు తీసుకొని కిందకు వద్దామని చూస్తుంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు, అబ్బా నెల అయిపోయిందయ్యా, నెల 10 రోజులు అవుతుంది. ఏడి మోషే ఎక్కడ, మోషే దేవుడు ఎక్కడ, మాకు దేవుడు కావాలి. అహరోన్, నువ్వే కదా మాకు మంచి మాటలు చెప్పింది, నువ్వే కదా మమ్మల్ని నడిపించింది, కాబట్టి మోషే ఎక్కడ, అసలు దేవుడు ఎక్కడ? అయ్యా నువ్వు చెప్తేనే మేము నడిచాం. ఏంటంట? నువ్వు చెప్తేనే మేము నడిచాం, కాబట్టి మరి మోషే ఎక్కడ, దేవుడు ఎక్కడ అని అడిగితే అయ్యా దేవుని దగ్గరికి వెళ్ళాడు, ధర్మశాస్త్రం తీసుకొని వస్తాడు, మరలా వచ్చినప్పుడు మనం అందరం కలిసిపోతాం. అయ్యా ఎందుకంత తొందర, అందరం కలిసి క్షేమంగా వెళ్తాం, ఆ ప్రాంతానికి వెళ్తాం, ఆ దేశానికి వెళ్తాం అంటే ఆయన అంటారు మాకు సంబంధం లేదు, మాకు ఇప్పుడు నడిపించడానికి దేవుడు కాదు. ఎన్నాళ్ళు బతుకుతాం ఈ అరణ్యంలో? ఏంటంటండి గొడవాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా నేను చెప్పన సహజంగా మనలో జరిగే మార్పులు అని చెప్తాను నేనండి. యేసు ప్రభు ఏడయ్యా, దేవుడు అంటున్నారు యేసు ప్రభు ఏడి, శావుకుడు నువ్వు చెప్తేనే కదా మేము రక్షించబడింది, అవునా కదా? శావుకుడు నువ్వు చెప్తేనే కదా మేము రక్షించబడింది, నువ్వు బోధిస్తుంటేనే నడిపించబడుతున్నావు. ఏడి దేవుడు ఎందాకుండాలా? ఒక ఆమె ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, కార్యం జరగల, వచ్చి అంటది అయ్యో ఏడు యేసు ప్రభు ఏడి, దేవుడు ఏడి, నువ్వేం పాటరవయ్యా ప్రార్థన చేస్తున్నావు మళ్ళా? అయ్యయ్య, హల్లెలూయా. అసలు నీలో విశ్వాసం ఉందా ముందు? ప్రియమైన వర్లారా, మోషేను కూడా అహరోను కూడా అంతగా బలవంత పెడుతుంటే అహరోను ఉండలేక మీ దగ్గర ఏముంది అది ఎంత తీసుకురండి, బంగారం ఎక్కువ ఉంది మా దగ్గర. ఎందుకు బంగారం ఎక్కువ ఉంది గమనించండి. బంగారం ఎందుకు ఎక్కువ ఉందంటే ఐగుప్తుల నుంచి వాళ్ళని విడిపించేటప్పుడు సకల లాంఛనాలతో వజ్ర వైడూర్యాలతో బంగారంతో పంపించాడు దేవుడు. మామూలుగా పంపించే వాళ్ళని బంగారం మొత్తం ఆ ఒంటి మీద బంగారం కూడా లాక్కెళ్ళండి అన్నారు. మొత్తం బంగారం అంతా తీసుకొని వచ్చారు. మా దగ్గర ఇంత బంగారం ఉంది అయ్యా, బంగారం అంతా తెచ్చారు. ఆ నిప్పులు వేసాడట, దూడొచ్చింది బయటికి. మొత్తం మీద దూడొచ్చేసరికి దేవునికి కోపం. అసలు మొట్టమొదటి ఆజ్ఞ అది, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. కింద భూమి అందే కానీ, భూమి కింద నెల ఎందే కానీ, ఆకాశం అందే కానీ దేని రూపమైనను మీరు చేసుకొనకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ తప్పారు, పప్పులో కాలేశారు. అయ్యి ఇక చూడండి, దేవుని కోపం మండిపడింది. వీళ్ళు లోబడిన ప్రజలు, మోషే వదిలేసే వాళ్ళని, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను మోషే, నిన్ను ఒక్కనే నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాం ఒక్కరిని ఆశీర్వదించిన నాకు నిన్ను ఆశీర్వదించడం ఒక సాధ్యం కాదు, ఒక అసాధ్యమైనదే కాదు. వదిలేసే మోషే, వాళ్ళని నేను ఇప్పుడు ఎలా చంపుతాను చూస్తూ ఉండు, నా కోపం మండుతుంది వాళ్ళ మీద అని చెప్పి రౌద్రముని లేచి వెళ్తుంటే మోషే వెళ్ళి కాళ్ళ మీద పడుతున్నాడు. ఏమంటండి? మోషే వెళ్ళి కాళ్ళ మీద పడుతున్నాడు. అయ్యా ఒక్కసారి ఆలోచించు. మోషే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మోషే అయ్యా నన్ను ఆశీర్వదిస్తావు, కరెక్టే, మంచిదేనయ్యా. నేను వాళ్ళని చంపేస్తాను, వాళ్ళ బతికిన వాళ్ళ లోబడాల ప్రజలు. ఎన్ని కార్యాలు చేశాను, సముద్రాన్ని పాయలు చేశాను,
ఆ అరణ్యంలో వాళ్ళని తెగులు రాకుండా కాపాడాను, భయం లేకుండా కాపాడాను. వాళ్ళు కోరుకుంది పెట్టాను. వాళ్ళు నీళ్లు కావాలంటే నీళ్లు, మాంసం కావాలంటే మాంసం, మన్న కావాలంటే మన్న. ఇన్ని కార్యాలు చేస్తున్నా వారు ఎందుకు నన్ను వినట్లేదు, నా మాట? వారెందుకు నా ప్రకారంగా నడచట్లేదు? వారెందుకు లోపడినలోని ప్రజలుగా ఉంటున్నారు? వద్దు మోషే, ఇక చాలు, వాళ్ళని చంపేస్తాను, అరణ్యంలో ఆకులు రాల్చినట్టుగా రాల్చేస్తాను, నిన్నొక్కడిని ఆస్వాదించి ఆ ప్రాంతానికి తీసుకెళ్తాను. అయ్యయ్యా ఒక్క నిమిషం ఆలోచించాయి అయ్యయ్యా అని బతిమలాడి ప్రార్థన చేస్తే మోషే, అప్పుడు దేవుడు సంతాపపడి, చదవండి 14వ వాక్యం చదవండి. అంతటి యెహోవా తన ప్రజలకు చేస్తానని చెప్పినటువంటి కీడును గురించి సంతాపపడి, ఆ కీడును గురించి సంతాపపడ్డాడు. ఆయన సంతాపపడి, వద్దొద్దు ఇంకా నేను వాళ్ళకి చేయను, వాళ్ళకి మంచి చేస్తాను, నేను మంచి దేవుని. మీరు చేస్తున్నటువంటి అతిక్రమాలే కావచ్చు, మీరు వెళ్తున్నటువంటి నడవడిక మంచి ఆ ప్రవర్తనే కాకపోవచ్చు, ఇక్కడ కూర్చొని ఒక సేవకుడు మీ పక్షముగా ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కుటుంబాలన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవకుడు దేవుడి సన్నిధిలో మాట్లాడుతున్నప్పుడు, నేను ఇంతగా ఇంత ఎదురుగుతున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా, నేను ఎందుకు బాగానే ఉంటున్నాను, దొంగతనాలు చేస్తున్నా బాగానే ఉంటున్నానే, నీ అట్లా ఇష్టం వచ్చినట్టు బ్రతికిన బాగానే ఉంటున్నానంటే గల కారణం ఏంటంటే సేవకుని ప్రార్థన. ఆ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొకటికి ఏంటంటే, నువ్వు చేయవలసిన పని, నువ్వు నడవలసిన విధం, నువ్వు నడవలసిన మార్గం ఏంటంటే దేవుని మాట వినాలి. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు అదే వినాలి. నువ్వు ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి. ప్రతి వారం ఇక్కడ మీకు ఉపదేశం బోధించబడుతుంది. ఉపదేశం ఎక్కడ బోధించబడదు? రోడ్ల మీద బోధించబడదు ఉపదేశం. స్వార్థ చెప్పబడిద్దాం కానీ ఉపదేశం సంఘంలో మాత్రమే దొరికింది. ఈ ఉపదేశం చేత నువ్వు పోషించబడి పెరిగి మంచిగా అభివృద్ధి పరచబడి ఆ రాజ్యానికి వెళ్ళాలని ప్రభు కోరుకుంటుంటే, నువ్వు ఆయన మాట వినకుండా తిరుగుతున్నావు. ఏంటి ఆయన మాట? మొదట ఆయన్ని ఆరాధించాలి, రెండోది ఇది కష్టం చెప్పడానికి. చెప్పండి అయినా అక్కడే వచ్చింది అంతా. మనల్ని వల్లే మన పొరుగు వారిని ప్రేమించాలి. మనం ఎలా ఉంటున్నాము, మనం ఎలా బతుకుతున్నాం, మన వల్లే మన పొరుగు వారిని. ఏం గారికి ఏం ప్రార్థన, ఏం కుటుంబం, ఏం తప్ప ఇంకొకరు బట్టం. ఏమైంది? పక్కింటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే చాలు, సహాయం చేయని అవసరం లేదు. ప్రియమైన వల్ల ఆయన మాట వినాలి. మొదట ఆయన ఆరాధించండి, రెండోది ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి. ఆయన ఆజ్ఞలు అంతే. ఏంటి ఆజ్ఞలు? నీవు పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. నాకు తెలిసి ఇప్పుడు చాలామంది పూర్ణ మనసుతో ఆరాధిస్తున్నారంటే చాలా అరుదుగా కనపడుతున్నారు. మరి అక్కడక్కడ పల్చగా పూర్ణ మనసుతో ఎక్కడ ఆలోచన పెట్టకుండా దేవుని మీద ఆలోచన పెట్టి యేసయ్యా అని ఆయన అనుభవిస్తూ ఆనందించండి. ఆ వారమంతా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మంచి ఈవులు అనుగ్రహించి నిత్య జీవిస్తాడు. హల్లెలూయా. అంత మంచివాడు ఆయన. ఏ వ్యక్తి మేలు చేసి మర్చిపోవచ్చు కానీ, ఏ వ్యక్తి అయినా మేలు చేస్తే మర్చిపోవచ్చు కానీ, దేవుడిని ఆరాధిస్తే మర్చిపోడు ఆయన. దేవుడు ఎంతో నిశ్చయంగా మంచి ఈవులు అనుగ్రహించునుగాక. మీరు ఆయన ఆజ్ఞను, ఆయన మాట విని నడుచుకోనండి. నిశ్చయముగా ఆయన నీకు నిత్య జీవం అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండవ మాట చదవండి. యోనా గ్రంథము 4వ అధ్యాయం 11వ వాక్యం. రెండవ మాట యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యం. అయితే ఎక్కువై యోనాతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలి వ్యత్యాసం మెరగని జనులు ఎల్లలా బహు పశువులు గల నినివే పట్టణ విషయమై నేను విచారింపవద్దా? జరిగిన విషయం మీకు ఇంతకుముందు విని ఉంటారు, ఒకసారి మళ్ళీ వినండి. యోనాని నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త చెప్పు యోనా, ఆ ప్రాంత ప్రజలు నశించిపోతున్నారు, ఆ ప్రాంత ప్రజలు వారి పాపమ చేత వారు కొట్టబడుతున్నారు, ఇక నశింపజేస్తాను నేను, ఒకసారి సువార్త చెప్పకపోయావా, ఒకసారి వాళ్ళకి ఒక మాట చెప్పకపోయావా, వాళ్ళు మారుతారేమో అని యోనాతో ప్రభు చెప్పాడు.
ఆ మాటను చేత పట్టుకొని యోనా నినివే పట్టణానికి వెళ్ళాలి కదండి. దేవుని గురించి, దేవుని మనస్తత్వం గురించి ఎరిగినవాడు యోనా. దేవుని మనస్సుని ఎరిగినటువంటి యోనా అంటాడు, నేను ఒకవేళ పోయి సువార్త చెప్తా, వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేశారే అనుకో, ప్రార్థన చేశారు అనుకో కాదు, చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారే. దేవుణ్ణి ఎరిగిన వారు గనక ప్రార్థన చేస్తే నువ్వు వాళ్ళ ఎళ్ళ నువ్వు సంతాపపడి వారికి కీడు చేయాలనుకున్న కీడు చెయ్యవు. ఇప్పుడు నేనేమవుతా? ఏంటండి ఇప్పుడు నేనేమవుతానంటే చెప్పాడు, సేవకుడు చెప్పినా జరగలేదు, దేవుడు చెప్పాడు, ఏంటయ్యా ఏం జరిగిందయ్యా అని అంటారు. నా పరుపు అయితే నేను ఎందుకు పోతాను, నువ్వే ఇష్టం వచ్చింది చేసుకో. హల్లెలూయా. చంపాలంటే యోనాకు చెప్పాలా, నశింప చేయాలంటే యోనాకు చెప్పాలా? డైరెక్ట్గా ఆయన వెళ్ళి చేయకూడదా? ఒకసారిగా నువ్వు మాయమవుదు కాకంటే ఈజీ అంటేనే ఆకాశం భూములు కలిగిపోయాయి. అటువంటి దేవుడికి ఒక క్షణం పట్టదు. కానీ వారి ఎళ్ళ మంచివాడై, చాలా మంచివాడై ఆయన అంటాడు, నేను నిన్ను పంపించాను. పంపిస్తే నీవు ఒక్క రాత్రి, అక్కడ జరిగిన విషయం, ఒక్క రాత్రే ఒక చొర చెట్టు పెరిగి తనకి నీడనిచ్చింది. అంతా ప్రకటించాడు. 3 దినాల ప్రయాణం అంత ఊరిలో ఒక్క దినం ప్రయాణం చేసి, సత్యసావాన్ని ఉంటే ఉండండిరా, మీరంతా చచ్చిపోతున్నారు, మేము ఏదో దేవుని ఒకరితో వచ్చేసింది, అయిపోయారు మీరంతా, ఇక లేదు ఛాన్స్ లేదు, అయిపోయిందిరా మీరంతా, అవుట్ అని చెప్పి ఎన్నికొచ్చి ఊరి బయట గుడి చేసుకొని ఊరి బయట కూర్చొని చూస్తా ఉన్నాడు. ఎప్పుడు వస్తుందో ఉగ్రత చూస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తికి అప్పటికే రాత్రి ఒక చొర చెట్టును పెంచాడు దేవుడు. చొర చెట్టు పెరిగి పెద్దదయ్యి బాగా ఆకులు పెరిగి అతనికి నీడనిచ్చి చక్కగా అతన్ని కాపాడింది. అదే చొర చెట్టు ఒక రాత్రికే పురుగు బట్టి చచ్చిపోయింది, మాడిపోయింది. ఎండ వడగాలి తగిలింది, అది మాడిపోయింది. ఇప్పుడు అంటాడు, నా సొర చెట్టు ఎందుకు చచ్చింది? ఓరే, ఒక్క రాత్రి పుట్టి పెరిగిన చొర చెట్టుకే నువ్వు ఇంత బాధపడితే ఇంచుమించు 120,000 కంటే ఎక్కువ, ఇంకా పశువులు, ఇంకా గొర్రెలు, అక్కడ రాయబల్ల ఇంకా చాలా ఉన్నాయి. ఇంత సమృద్ధి కలిగి కుడి ఎడమల వ్యత్యాసం ఎరగని పిల్లలు, వాళ్ళని ఎలా చంపమంటావు నువ్వు? నాకు తెలుసయ్యా, నేను ముందే అనుకున్నా. 2వ వాక్యం చదవండి, బాగా మాట్లాడతాడా? ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలననే కృపయుగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపపడి నేను తెలుసుకొని దానికి ముందుగానే, అది చూడండి, దానికి ముందుగానే నేను తర్షీషుకి పారిపోయాను. నాకు తెలుసయ్యా నువ్వు క్షమిస్తావని. ఎంత మంచి దేవుడు అంటే అంత మంచి దేవుడు. అలా అని చెప్పి పాపంలో పొరులాడకండి. హల్లెలూయా. పవిత్రంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత వారిని కుడి ఎడమల వ్యత్యాసం ఎరగని పిల్లలు, కుడి ఏదో చెడేదో, మంచేదో చెడేదో తెలియని పిల్లలు. కరెక్ట్గా చెప్పాలంటే మనం పెద్దవారం అయినా సరే అసలు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? బైబిల్ ఎలా చదవాలి? వాక్య ధ్యానం ఎలా ఉండాలి? మనం ఎలా నడిపించబడగలగాలి? సేవకులతో ఎలా ఉండాలి? విశ్వాసులతో ఎలా ఉండాలి? తోటి సహోదరులతో ఎలా ఉండాలి అనే విషయాలు మనకు సరిగ్గా తెలియవు. కుడి ఎడమల వ్యత్యాసం ఎరిగిన పిల్లలని ఆయన మన మీద కనికరపడుతున్నాడు. కృపగల దేవుడిగా వ్యవహరిస్తున్నాడు. హల్లెలూయా. ఆ కృపగల దేవుడు మన పక్ష నుండి ఏం చేస్తున్నాడు? మన దగ్గర రావాల్సిన కీడు రాకుండా ప్రభు ఆపుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. శరీరంలో కలుగుతున్న అనేకమైనటువంటి పరిస్థితులు, కీడు, చాలా రకాలైనటువంటి అస్వస్థతలు, అనారోగ్య పరిస్థితులు, కష్టాలే కావచ్చు, కన్నీళ్ళే కావచ్చు, ఏదైనా కీడు, ఆ చెడు అనేది, ఆ చీకటి అనేది మన మధ్యలోనికి వచ్చి మనల్ని అంటుకట్టినప్పుడు ప్రభు అంటాడు, నేను కృపగల దేవుణ్ణి, కనికరించేవాడిని. నీవు ఎప్పుడు ఆయన నీ పక్షాన కార్యాలు చేస్తాడంటే, మొదట నీవు మాట విన్నప్పుడు, రెండోది నీవు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం. హల్లెలూయా. ఆయన మాట వినాలి నువ్వు మొదట. రెండోదిగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? నేను ఇది చేశాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చానని కాదు. వారం మందిరానికి వస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నాకు ఏ ఆశీర్వాదం రావట్లేదు ఏంటని అనకూడదు.
నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? తగ్గించుకొని, గోనపట్టకి సాదృశ్యం తగ్గించుకొని, ప్రభా నీ కృప చొప్పున నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకో. ఆ తగ్గింపుతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు ఆ ప్రార్థనను బట్టి నీకు కలిగిన సమస్త కీడు, ఒకవేళ కీడు వస్తుందేమో రాకుండా కలిగిన కీడుని తొలగించి ప్రభు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ఆయన నీ పట్ల కార్యాలు చేసి నిత్య జీవం అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ జీవితాల్లో చేసే కార్యాలు, నీకు ఏ కీడు సంభవించి ఉంది ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. ఏ కీడు వచ్చింది నీకు? ఏ బలహీనత నిన్ను వెంటాడుతూ ఉంది? ఏ సమస్యలు నీ ఇంట్లో ఉంటున్నాయి? ఏ కష్టాల మధ్య కాపురం చేస్తూ ఉన్నావు? వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని లోనికి వెళ్ళండి. వారు ఏం చేశారంటే అక్కడ ఉపవసించి పశువులకు కూడా నీళ్ళు పోయలేదట. పశువులకు కూడా నీళ్ళు పోయకుండా వెళ్ళి వెంటనే మోకరించి ఆ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దేవుని సన్నిధిలో మనము కూడా ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా మొట్టమొదట మనకు గుర్తు రావాల్సింది ఇదిగో ఈ సన్నిధి. హల్లెలూయా. ఇంత పెద్ద మందిరం కట్టుకున్నాం, సన్నిధికి రోజు ఎవరో ఒకళ్ళు ఇటు వచ్చేటప్పుడు పోయేటప్పుడు సమయం దొరికితే మందిరానికి వచ్చి కాస్త మోకరించి ప్రార్థించుకుని ఎంత ఆశీర్వాదం. రావాలనుకున్న కీడు రాకుండా నిన్ను కాపాడునుగాక. ఆమేన్. లోక పరిస్థితులు గమనిస్తే, లోక పోకడలు గమనిస్తే, వ్యవహారాలన్నీ గమనిస్తే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. నేను మీకు జరిగిన చిన్న సంఘటన ఒకటి చెప్తాను. ఇక్కడ చేబ్రోలుకి గోలముడిపాడికి ఈ మధ్యలో జరిగింది. నేను గత 2-3 వారాల క్రితం ఆ గోలముడు ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. గత 2వ వారం అనుకుంటాను. ఆ 2వ వారం వాక్యం చెప్పడానికి వెళ్ళి ఆ వాక్యం చెప్పేసి అంతా అయిపోయి చూసుకొని తిరిగి బైక్ మీద వెళ్తూ ఉన్నాను. తిరిగి వెళ్తున్నాను, ప్రయాణం అయిపోతుంది. కొంచెం దూరం వచ్చిన తర్వాత అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక కారు కొడితే ఒక వ్యక్తి అక్కడికక్కడ చనిపోయాడు. ఒక వ్యక్తికి కాళ్ళు వేళ్ళు ఇరిగిపోయాయి, గుండెలో బాగా దెబ్బ తగిలింది, చెయ్యి ఇరిగిపోయింది, అలా పడిపోయి ఉన్నాడు. స్కూటీ ముక్కలు అయిపోయింది. ఆ పరిస్థితి అంతటి చూసి నేను ఆగి ఏం జరిగింది అసలు ఇలా ఏం జరిగిందని ఆగి ఇంట్రెస్ట్గా పోయి దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో చూస్తా ఉన్నాను, అడుగుతున్నా ఏం జరిగింది. ఏం జరగల. కారు వస్తుంది వెనక, స్కూటీ ముందు. స్కూటీ స్టామినా ఎక్కడ, కారు స్టామినా ఎక్కడ? ఈ స్కూటీ మీద ఉన్న అతను మరి ఎలా ఉన్నాడో నాకైతే తెలియదు, కానీ పోనీ అని అసలు ఉన్న రేస్ అంతా పెంచుకొని పోతున్నాడు. కారు వెనకాల వస్తుంది. ఆ కారు ఏమనుకుంటాడు, వరే నువ్వు స్కూటీ కొని ఎంత స్టైల్ పడుతుంది, నేను కారు కొన్నా, నేను ఎంత ఉండాలి, నాకెంత ఉండాలని ఆడు బొమ్మని వస్తున్నాడు. తీరా జరిగిన విషయం ఏంటంటే, ఈ కారోడు స్కూటీని క్రాస్ చేయాలని చూశాడు. స్కూటీ వాడికి అప్పుడే పెట్రోల్ గుర్తొచ్చింది. ఆ పెట్రోల్ బంక్ దగ్గరే వాళ్ళంత దూరం పెట్రోల్ బంక్ చూసి ఆ పెట్రోల్ బంక్లోకి వెళ్ళిపోదాం, ఆ కారు పోతే బయటని చెప్పి ఇట్లా తిప్పేశాడు కారు. అది స్కూటీ కారు వచ్చి కొట్టం అక్కడికక్కడ చనిపోయింది. పరిస్థితులు చూడండి ఎలా దారుణంగా మార్చబడుతున్నాయో. మనం ఎంత మంచి చేసుకుంటున్నా, మంచిగా ఉంటున్నా, లేనిపోని అబండాలు, లేనిపోనివి. మనం ఎంత మంచిగా మాట్లాడినా శత్రుత్వంతో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. పైకి చిరునవ్వుతో నోటితో నవ్వి నుసలతో ఎక్కిరించే రకం లేకపోలేదు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మనకి రాబోతున్న కీడు ఎప్పుడు ఏ కీడు వస్తుందో తెలియదు. గనుక ఆ కీడు నుంచి మనల్ని కాపాడాలంటే ప్రతి దినము మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన అనుభవాల్లో మనం కొనసాగించబడితే ఎంతమంది అవసరమైతే ప్రవక్తల ప్రవచనాలను కూడా ప్రభు నిర్ధకం చేయగలిగిన వాడు. హల్లెలూయా. అంత మంచివాడు ఆయన. ఎంత ఏటయ్యా నీ మంచితనం అంటే, ప్రవక్త చెప్పితే జరగాలంటే అది జరిగితేనే ప్రవక్త అతను. కానీ అది కూడా నిర్ధకం. ఎందుకో తెలుసా? నీ పైన ఆయన మంచితనాన్ని చూపించడానికి పశ్చాత్తాపడ్డాడు ఆయనకి. అంత మంచివాడైన యేసయ్యని నువ్వు స్తుతించలేకపోతున్నావు. అంత మంచివాడైన యేసయ్యని ఆరాధించలేకపోతున్నావు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నావు. ఇలా కారణం, ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నడిపించబడాలి. లోక పోకడలను మనం ఆశించకూడదు, లోకాన్ని ఆశించకూడదు. వాళ్ళు ఏదో చేశారు, మనం ఏదో చేయాలని ఆరాటపడ్డాం అనుకోండి, ఏం జరగదు అక్కడ. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని సన్నిధిలో మొదట ఆయన మాట వినాలి. రెండోది ఆయన సన్నిధిలో మోకరించి తగ్గించుకొని ప్రార్థన చేస్తూ అనుభవాలు నడిపి. 3వ మాట చదివి ముగిచ్చేస్తాను. చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 11వ వాక్యం చదవండి.
ఉమ్. ఉమ్. ఆ. ఉమ్. ఆ. 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 ఉమ్. ఉమ్. ఆ. 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 యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము మరలా వినబడును. స్తుతియాగముగా తీసుకొని వచ్చు వారి స్వరము మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు తర్వాత చదువుకొని అర్థమయ్యేటట్టు అక్కడ రాయబడిన మాటలు, పాడైపోయిన యోధా పట్టణం ఉంది. ఆ పాడైపోయిన యోధా పట్టణంలో స్తుతి లేదు, పెళ్లి కుమారుని స్వరం లేదు, పెళ్లి కూతురిని స్వరం లేదు. అయితే అక్కడ లేనిటువంటి స్థుతి అది ఎక్కడుందో కూడా తెలియదు మనకి. ఏంటట, అసలు అక్కడ ఏమి లేదు, నిల్లు పాడైపోయింది, నివాసానికే పనికిరాదు అది. అలా పాడైపోయిన దానిని ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా, మరలా బాగు చేసి దానిలో ఏముండాలని కోరుకుంటున్నాడు, స్తుతి ఉండాలని, అక్కడ పెళ్లి కుమారుని స్వరం ఉండాలని, పెళ్లి కుమార్తె స్వరం వినపడాలని, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండుననియు, మందిరానికి స్తుతియాగముగా అనేకమైన కానుకలు దశంభాగాలు తెచ్చేవారి స్వరములను వినబడవలెనని మరలా దాన్ని బాగు చేస్తుంది. మీకు ఈ మాట చెప్తే ఒక మాట గుర్తు రావాలి మీకు. పెళ్లి కుమారుని స్వరం ఎక్కడ వినబడుద్ది? పరలోకంలోనే వినపడుద్ది. ఎక్కడ వినపడుద్ది? పెళ్లి జరిగితే వినపడుద్దా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలందరూ ఉద్యోగం. హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తె స్వరం ఎక్కడ వినపడుతుంది అంటే పరలోకంలో వినపడుద్ది. అక్కడ స్తుతించేవారు ఎవరు? స్తుతియాగం చేసేవాళ్ళు ఎవరు? వధువు సంఘంగా ఎత్తబడిన వారు. ప్రభు సన్నిధిలో స్తోత్రం అని హల్లెలూయా హల్లెలూయా అని హల్లెలూయా పాట పాడతా ఎవరు పాడిన ఆ గీతం పాడాలి మనం. పాడైపోయినటువంటి ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి మనకి ఏ అర్హత లేనటువంటి మనల్ని ప్రభు బాగు చేసి ఈ కొద్ది దినాల్లో ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. అతి సమీపం అంటే అతి సమీపంలో ఉంది, అంతే, చాలా దగ్గరగా ఉంది ప్రభు రాకడ. ఆ ప్రభు రాకడికి మనల్ని సిద్ధపరచడానికి మనల్ని మరలా బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మరలా బాగు చేసి ఆయన మనకి నివాసయోగ్యమైనటువంటి, స్తుతించుకోవడానికి వీలు తగినటువంటి పెళ్లి కుమారుని స్వరం, పెళ్లి కుమార్తె స్వరం వినిపించే ఆ దేశంలో, ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి మనల్ని నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే పాడైపోయినటువంటి మనం బాగు చేయబడాలి. ఏం పాడైపోయింది? అంతా బాగానే ఉన్నాం కదా, బాగానే మందిరానికి వస్తున్నాం, బాగానే చేస్తున్నాం, కానీ మనలో పాడైపోయింది అంటే పరిశుద్ధత. తేల్చి చెప్పేస్తున్నాను, పరిశుద్ధత మనలో పాడైపోయింది. పరిశుద్ధత కోల్పోయావు, పరిశుద్ధత లేదు. ఆ పరిశుద్ధత నీవు మరలా పొందుకోవడానికి ప్రభు ఏం చేస్తా తెలుసా, ఆ పరిశుద్ధతను మరలా బాగు చేస్తావు. ఉన్న చెడుతనాన్ని, చేదైన వేరుని కుదులతో సహా పెరిగివేసి ఆ పరిశుద్ధత మరలా నీలో ఒక్కొక్కటిగా నియమించి వాటిని పరిశుద్ధంగా ఫలింపజేసి నీలో మరలా స్తుతిగీతాన్ని వినిపింపచేస్తాడు. చేసి ఆ రాజ్యానికి నిన్ను తీసుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, అంత భాగ్యం నాకేడుందయ్యా. నేను పరిశుద్ధత కాపాడుకోవడానికి ఏంటి, నేను పరిశుద్ధత ఏడ కాపాడుకుంటాను? టీవీ సీరియల్ వచ్చిందా ఆగలేను, సినిమా వచ్చిందా ఆగలేను, ఫోన్ దొరికిందా ఆగలేను. ఏడ ప్రభా నా పరిశుద్ధత, ఏడయ్యా నా పరిశుద్ధత, అంతా గంగపాలైపోతుందయ్యా, నా పరిశుద్ధత కొంచెం కూడా లేదయ్యా అని బాధపడుతున్నావేమో. ఒక్క మాట చదివి ముగిచ్చేస్తాను. ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. చదవండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28, 27, 28 వాక్యాలు చదవండి. 24 అనుకుంటా, చదవండి. ఏలయనగా అటువలే ఆత్మ అని అంటే చూడమ్మా. ఎన్నో వచ్చిన అది 24, 26 చదువు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అంటే యుక్తముగా
ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. నుచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా ఆ విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయమును శోధించువాడు ఆత్మ యొక్క ఎరుగును, ఏలయనగా దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సన్నిధికి వచ్చి మన పాడైపోయిన పరిశుద్ధత మనం బాగు చేసుకోవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక వ్యక్తి, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అలాగనే భాషలతో ముద్రింపబడాలి. ఆ పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో ఎప్పుడైతే మనం ముద్రింపబడతామో నుచ్చరింప సఖ్యం కానీ మూలుగులు. అమ్మా, ఏం భాష మాట్లాడుతున్నావు తెలియదు, ఎన్ని చదువుకున్నావు, ఏలు ముద్ర. ఈ భాష నీకు ఎలా తెలుసు? ఏమో, మందిరానికి వస్తున్నాను, ఏదో ఒక శక్తి నన్ను ఆవరిస్తుంది, నేను మాట్లాడసాగుతూ ఉన్నాను. ఏంటి ఆత్మ అంటే? అది నిన్ను పరిశుద్ధపరిచే ఆత్మ, పవిత్రపరిచే ఆత్మ, నిన్ను నిష్కలంకునిగా చేసి ప్రభు యొద్దకు తీసుకెళ్లే ఆత్మ. ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఆత్మ పొందుకొని నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, ప్రభు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. గనుక మీరు గమనించండి, మొదట మీరు ఆయన మాట వినండి, అప్పుడు నిత్య జీవం మీకు అనుగ్రహిస్తాడు మంచివాడిగా. రెండోది ఆయన మాట వినండి, రెండోది ఆయనకి మీరు ప్రార్థన చేయండి, రాబోతున్న కీడు అపాయాలను తప్పించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మూడోదిగా నీవు ఆయన ఆత్మ సహాయం పొందుకో. ఆత్మ సహాయం కోరుకుంటే ఆ ఆత్మ నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. ప్రభు మిమ్మల్ని దీవించి ఆ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొనుగాక. ఆమేన్. వెత్తబడిన వాక్యం మీ హృదయాల్లో నీరు కట్టి నిరంతరంగా ఫలింప చేయునుగాక. ఆయన చాలా మంచివాడు, ఆయన కృప నిరంతరం మీకు ఉండునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి. చెప్పబడిన వాక్య నిమిత్తం మనందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయంతో నేను నడిపించబడతాను. తీర్మానంతో ప్రార్థన చేసుకునండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అందరూ మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునండి. తీర్మానంతో మీ కొరకు దైవజనురాలు ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నీ కృపతో మమ్మల్ని ఈ విధంగా మీరు జ్ఞాపం చేసుకున్నందుకు స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ 9వ మాసములు 1వ తారీఖు మొదలుకొని నీ కృపలో 29 రోజులు మమ్మల్ని కంటికి కనుపాప వలె మీరు కాపాడినందుకు స్తోత్రం నాయన. ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీరు మాకు అనుగ్రహించి, ఇదిగో ప్రభువా, నీ పాదాల చెంతకొచ్చిన మా అందరితో మీరు ఉన్నందుకు స్తోత్రం, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా, నీ నామానికి మహిమ కలుగునట్లు పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యలోకి దిగి వచ్చిన తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా, అద్భుతాలు జరిగించువాడా, నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. నీ దాసుని పక్షమున నిలిచిన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి వాక్కు కొరకై స్తోత్రం, స్తోత్రం నాయన. యేసయ్యా, మీ దయ కలిగిన హస్తాన్ని చాపినందుకు స్తోత్రం నాయన. ఎంతో ఆశతో, ఆసక్తితో, శ్రమల్లో ఉన్న, బాధల్లో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందులో ఉన్న, ఆశతో నీ పాదాల చెంతకొచ్చిన మా ఆశ కలిగిన ప్రతి ప్రాణాలకు నెమ్మది కలుగ చేసిన నా తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రనయ్య. నా మంచితనమంతా నీ ఎదుట కనుపరచదని నీ వాక్యము చేత బలపరిచిన నా తండ్రి, నీకు స్తోత్రనైనా. నీ మంచితనమునైనా మాలో నిలిచి ఉండాలంటే నీ మాట వినాలి గనక, నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని పరిశుద్ధాత్ముడా మీరు మాకు దయచేస్తున్నందుకు స్తోత్రనైనా. నీ మాట విని యేసయ్యా నీ మంచితనము కోరుకొని నీ సన్నిధిలో మోకరించి మొరపెట్టే భాగ్యాన్ని పరిశుద్ధాత్ముడా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం, స్తోత్రనైనా. నీ మంచితనము నాయనా, నీ ఆత్మ చేతనైనా ప్రతి నిత్యము నీ సహాయము కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. స్తోత్రం, స్తోత్రనైనా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలుగుతాము తండ్రి, నీకు స్తోత్రనైనా. నిజమేనయ్యా, నీ మంచితనము చూసి
గ్రహింపు లేక వెనుకబడిపోతున్న మా బ్రతుకులలో నీ వాక్యము చేత మరొక్కసారి మా మనోనేత్రాలు వెలిగించినందుకు స్తోత్రం. స్తోత్రనైనా ఆత్మ నా తండ్రి ఐక్యత కలిగి పశ్చాత్తాపముతో యేసయ్యా నీ పాదాల చెంత మొరపెట్టే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు స్తోత్రనైనా. చెప్ప సౌఖ్యము కానీ మోల్గులతో నా తండ్రి నా కొరకు విజ్ఞాపన చేసిన నా దేవానికి స్తోత్రం. స్తోత్రనైనా ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రనైనా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము తండ్రి, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేమయ్యా. ఈ 9 నెలలు నీ కృపలో దాచి కాపాడావు. నిజమేనయ్యా, నీటి మీద బుగ్గలాంటి మా బ్రతుకును నా తండ్రి అనుక్షణము అనుదినము నా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ పాదాల చెంత నీ సన్నిధిలో మొరపెట్టే భాగ్యాన్ని యేసయ్యా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రనైనా. ఒకవేళ మేము మర్చిపోయి నిద్రమత్తులుగాను మందమత్తులుగాను నీ సన్నిధికి రాలేకున్నా యేసయ్యా నీ మంచితనము మాలో ఉంచి యేసయ్యా మనములు ప్రతి క్షణము ప్రతిదినము మమ్మల్ని వెన్ను తట్టి మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం. స్తోత్రనైనా నీ దయ నీ కృప నీ కాపుదల మాకందరికీ మీరు దయచేయండి. వాక్యమెత్తని నిబిడను మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. మీ నామానికి మహిమ కలుగునట్లు ఇంకను మీరు బహుబలంగా మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రనైనా. ఈ సమయాన్ని పోగొట్టుకొని నిర్లక్ష్యపడి రాలేకున్న వారందరినీ యేసయ్యా మరొక్కసారి నీ మంచితనాన్ని నైనా వారికి బయలుపరచండి. నీ సన్నిధిలో నీ ఆజ్ఞల ప్రకారము యేసయ్యా నీ సన్నిధిలో మొరపెట్టి అయా ప్రతి క్షణము ఆత్మలో సంతోషించి యేసయ్య నీ సన్నిధిలో గంతులు వేసే భాగ్యాన్ని మాకందరికీ మీరు దయచేయమని, రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మరొక విధంగా కలుసుకునే భాగ్యాన్ని మాకందరికీ మీరు దయచేసినందుకు స్తోత్రనైనా. ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో నా తండ్రి ఈ ఆత్మ సంబంధమైన ప్రేమ సంతోషము సమాధానము యేసయ్యా ఐగుప్తులో ఉన్న మా జీవితాలను యేసయ్యా నీ సన్నిధిలో యెరూషలేములో స్తుతించే భాగ్యాన్ని మాకందరికీ మీరు దయచేసినందుకు స్తోత్రనైనా. నీ దయ నీ కృప నీ కాపుదల మాకందరికీ మీరు దయచేయండి. మంచితనంలోనైనా నువ్వు చేస్తున్న ప్రతిదీ ఆ మంచితనాన్ని అనుభవించే భాగ్యాన్ని నా సంఘ బిడ్డలకు మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సముఖము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకని సకల కోటి పరిశుద్ధులకని సదాకాలము తోడయుండి ఆయన కృప నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇంతటితో ఈ యొక్క ఆరాధన ముగించబడింది. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.